హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కిడ్స్కి చిన్నపిల్లలకి రెడీమేడ్ స్టైల్లో డ్రెస్ ఎలా కుట్టాలో ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగా ఇవాళ ఇది లెహంగా పైకి చిన్న క్రాప్ టాప్ అండి. ఇది ఈజీగా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. చూసారా, దానికోసం నేను లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. మన బ్లౌజ్కి అయితే ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకుని మార్క్ చేసుకుంటున్నానండి. దానికోసం నెక్ ఇంకా షోల్డర్ కలిపి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో 3 ఇంచులు వచ్చి షోల్డర్ పెట్టుకున్నాను, 2.5 ఇంచులేమో నెక్ కోసం మార్కింగ్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్ డౌన్ ఏమో 4.5 ఇంచులు పెట్టుకున్నాను, బ్యాక్ నెక్ కోసమేమో 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి లైన్లు కొట్టుకున్నానండి. చంక రౌండ్ కోసం కిందికి 5.5 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని ఇప్పుడు లెంత్ వచ్చేసి ఒక 12.5-13 ఇంచులు ఉంది చిన్న పాపకి. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా. మార్క్ చేసుకుని ఇప్పుడు అన్ని రౌండ్స్ గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, అన్ని లైన్స్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఆర్మ్ రౌండ్, నెక్ కోసం రౌండ్స్ డ్రా చేసుకుంటున్నాను. నేను పెద్ద మోడల్ నెక్ ఏం పెట్టట్లేదండి. చిన్న పాపకి సింపుల్గా కావాలనేసి చెప్పారని నేను సింపుల్ రౌండ్ నెక్కే డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ పీసులు అయితే మనం కట్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా తీసేసి ఫ్రంట్ నెక్ అయితే ఫస్ట్ నేను బ్యాక్ నెక్కే కట్ చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు 2 పార్ట్లు విడివిడిగా తీసి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అందుకని. అంతే, మన బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ ఏం లేదండి, సింపులే. హ్యాండ్ లెంత్ తీసుకోవాలి, లూజ్ తీసుకోవాలి. తీసుకుని హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకుని హ్యాండ్ లెంత్ వచ్చి నాకు ఒక 3.5 అయినా సరిపోతుందండి. నేను ఒక 4 ఇంచులు తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ పెంచి. తర్వాత మన కర్వ్ డ్రా చేయటం కోసం 2.5 ఇంచులు డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మార్క్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ అయితే 3.5 ఇంచులండి. అంతే, సింపుల్గా హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇంతవరకు సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ తగ్గితే అతుకులు పెట్టడం ఎందుకులే అనేసి నేను ఆ ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ని బట్టి హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని ఈ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసానండి. ఒక 1/2 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు ఎక్కువ, అంటే 3/4 లోతు అయితే తీసుకున్నాను. తర్వాత నా దగ్గర మిగిలిన శారీ పీస్లోంచి బ్లౌజ్ పీస్ అండి ఇది. ఆ బ్లౌజ్ పీస్కి వచ్చిన డిజైన్ నేను ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే అది ఫోల్డింగ్ చేసి కట్ చేయటం కుదరదు కదా, అందుకని ఇలా ఓపెన్ చేసి ఆ లైనింగ్ కూడా ఓపెన్ చేసి దానిపైన పరిచి కట్ చేసి తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ వచ్చేలాగా కట్ చేసి తీసుకుంటున్నాను. నెక్ కూడా సపరేట్గా పట్టీలు అవి వేసేది ఏం లేదండి. ఆ నెక్ కూడా తిప్పేద్దాం. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చిన చిన్న డిజైన్ని ఇలా సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. అంతే అండి, మన కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. మనం స్టిచ్చింగ్ కోసం మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో డిజైన్ వచ్చింది కదా మెయిన్ క్లాత్ పైన, ఆ డిజైన్కి దగ్గరగా ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకున్నా అండి. ఒక స్టిచ్ వేసుకుని ఇప్పుడు ఆ 2 ఓపెన్ చేసి ఖర్చు లైనింగ్ వైపుకు పెట్టి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు లైనింగ్ మనం వెనక్కి తిప్పినప్పుడు నీట్గా తిరుగుతుందన్నమాట. ఇలా ఇప్పుడు లైనింగ్ని వెనక వైపుకు తిప్పేసి పైనుంచి రెండింటిని జాయిన్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసేసుకుందాం. మన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలాగే మనం
ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్లు కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను ఇలా అన్నమాట. ఇప్పుడు నెక్ మీద బ్యాక్ పార్ట్ నెక్ మీద ఇలా కుట్టుకుంటూ ఒక 1/2 ఇంచు మార్జిన్ వదులుకుని కుట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి, మీకు ఈజీగా ఉండాలంటే చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం 1/2 ఇంచు మార్జిన్ వదిలేం కదా, ఆ 1/2 ఇంచు పైన చిన్న చిన్న కట్స్. కుట్టు అయితే కట్ అవ్వకూడదండి, జాగ్రత్తగా కట్టు పెట్టి. ఇప్పుడు పైనుంచి కుట్టు కనపడకుండా నీట్గా ఉండాలంటే ఇందాక మనం హ్యాండ్స్కి ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఈ నెక్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా చేసి లైనింగ్ క్లాత్ మీదకి కుట్టు పడేలాగా ఖర్చుని లైనింగ్ వైపు తిప్పేసి లైనింగ్ క్లాత్ మీద కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమేనమాట. ఇప్పుడు మన మెయిన్ క్లాత్ మీద కుట్టని కనపడకుండా ఉంటుంది, ఎందుకంటే మెయిన్ క్లాత్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంది కదండి, అందుకని నేను లైనింగ్ క్లాత్ మీద కుట్టు వచ్చేలాగా ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని వెనక వైపుకు తిప్పి 2 కలిపి జాయింట్ చేసేసుకోవటమే. ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ డాట్స్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు పట్టుకుని ఒక 3.5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకుని డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడ్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మనం క్రాప్ టాప్ కదా కుడుతుంది, ఇది ఎక్కువ పొడవు అయితే ఉండదండి, కొద్దిగా షార్ట్గానే ఉంటుంది. ఇది చాలా సింపుల్ క్రాప్ టాప్ అండి. మీరు ఫస్ట్ ఇది నేర్చుకుంటే దీన్ని బట్టి మీరు వేరే వేరే మోడల్ నెక్స్ అలా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, బ్యాక్ సైడ్ కోసం మనం ఎక్కడైతే డాట్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మీరు కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల 2 వైపులా డ్రా చేసుకున్నాను లైన్స్. ఒక 3.5 ఇంచెస్ లెంత్, సేమ్ ముందు వైపు మనం ఎంత లెంత్ పెట్టామో అలానే అనమాట పెట్టి, మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దానిపైన మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న డోరీని చిన్న చిన్న పీసులకు కట్ చేసి మనం హుక్స్ లాగా ఫోల్డ్ చేసి కుడతాం కదండి, అలా అనమాట. ఆ డోరీని చిన్న చిన్న ఇలా లూప్స్ లాగా రెడీ చేసి మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీద పెట్టి స్టిచ్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఇలా. అయితే ఈ లూప్స్ అనేది 2 ఒకవైపుకు ఉండాలండి, మధ్యలో వైపుకు ఉండాలి. మన మార్జిన్ వైపుకి పెట్టకూడదు, మార్జిన్ వైపుకి ఖర్చు ఉండేలాగా పెట్టాలి. తెలుస్తుంది కదా మీకు. ఇలా పెట్టి ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసుకుని ఆ ఖర్చు కనపడకుండా పైనుంచి ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కింద మనకి ఎంత లెంత్ కావాలో దానికన్నా మనం 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ని ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాను నేను, హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా అనమాట. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసి అలా వెళ్ళిపోతే ఎలా అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంతో కొంత ఆధారం అయ్యేది. ఇలా అనమాట. ఇప్పుడు నేను ఈ క్రాప్ టాప్కి వచ్చేసి కింద కట్స్ పెడుతున్నానండి. కట్స్ కోసం మీకు తెలుసు కదా, మనం డ్రెస్కి ఎలా అయితే కట్స్ పెట్టుకుంటామో అలా కింద నుంచి ఈ క్రాప్ టాప్ కాబట్టి కింద నుంచి ఒక 2.5 ఇంచులు వదిలేసి అంతవరకే నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కింద 2.5 ఇంచులు ఉంది, చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కింద ఏదైతే 2.5 ఇంచులు వదిలామో ఆ 2.5 ఇంచుని మన డ్రెస్ కట్స్ ఎలా అయితే కుడతామో ఇది కూడా సేమ్ అలానే కుట్టుకోవాలన్నమాట. ఇలాగే రెండో వైపు కూడా చేసేయాలండి. చేసేసి ఒక డోరీ అయితే కుట్టుకుని మనం వెనకాల పెట్టిన లూప్స్లో ఇలా జిగ్జాగ్ లాగా పెట్టేసుకుంటే క్రాప్ టాప్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.